గాడిద పని గాడిద చెయ్యాలి, కుక్క పని కుక్క చెయ్యాలి అని ఎందుకంటారో ఈ కథలో చూసేద్దామా? అది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక గాడిద మరియు ఒక కుక్క ఉండేవి. గాడిద రోజంతా కష్టపడి భారమైన బస్తాలను మోసేది. అందుకే రైతు దానికి ఎక్కువగా ఆహారం పెట్టేవాడు. కుక్క అది చూసి బాధపడేది. అది గాడిదతో అన్నది, "నువ్వు చాలా అదృష్టవంతుడువు. నీకు చాలా ఆహారం ఇస్తారు, కానీ నాకు చాలా తక్కువ ఇస్తారు." అప్పుడు గాడిద చెప్పింది, "నువ్వు ఏ పని చెయ్యవు, ఇంటి దగ్గరే ఉంటావు. నేను మాత్రం రోజంతా కష్టపడతాను, అందుకే నాకు ఆహారం ఎక్కువ ఇస్తారు." "అబ్బో, ఆ మాత్రం నేను కష్టపడలేనా ఏమిటి?" అని అన్నది కుక్క. గాడిదకి కోపం వచ్చి, "అయితే నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తాను" అని అన్నది. తర్వాత రోజు కుక్క గాడిదలాగా పొలంలో చాలా కష్టపడి పనిచేసింది. రాత్రికి నీరసం వచ్చి శుభ్రంగా తినేసి పడుకుంది. ఆ రోజు రాత్రి గాడిద కుక్కలాగా ఇంటికి కాపలా కాసింది. ఆ రాత్రే దొంగలు వచ్చారు. గాడిద వాళ్ళని చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నిద్రపోతున్న రైతు గాడిద అరుపు విని, ఎందుకీ గాడిద పడుకోకుండా గట్టిగా అరుస్తుందని బయటకు వచ్చి గాడిదను గట్టిగా తిట్టాడు. దాంతో గాడిద మౌనంగా ఉండిపోయింది. తర్వాత రోజు రైతు లేచి చూసేసరికి ధాన్యం బస్తాలన్నీ దొంగలెత్తుకెళ్ళిపోయారు. ఇక రైతు కుక్కను చూసి, రాత్రి సమయంలో ఇంటిని కాపాడకుండా శుభ్రంగా నిద్రపోతావా అని కుక్కను గట్టిగా తిట్టాడు. కుక్క గాడిద ఇద్దరూ చాలా బాధపడ్డారు. వాళ్ళు తమ తప్పును తెలుసుకున్నారు. అందుకనే అంటారు, గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చెయ్యాలి అని.